మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు హైదరాబాద్ లో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ లో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రంగనాథన్ గారు. సార్ 70 ఏళ్ల వయసులో కూడా ఎంతో యాక్టివ్ గా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఎంతో క్లిష్టమైన క్రిటికల్ సర్జరీస్ ఆయన ఎన్నో చేస్తూ ఉంటారు. ఆయన రోజుకి 6-7 గంటలు నిలబడి మరి ఎన్నో పెద్ద పెద్ద సర్జరీలు చేసిన ఘనత ఆయనది. సార్తో మాట్లాడి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ముందుగా మీరు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటో చెప్పండి. ప్రధాన కారణం అయితే భగవత్ కృప పుష్కలంగా ఉంది నా మీద. ఎందుకంటే అందరికీ తెలిసిన నానుడి ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ అది ఆపాదించడం అన్నది ఎంతమంది వ్యక్తులకు తక్కువ జరుగుతుంది. మొన్ననే 2 రోజుల క్రితమే 70 సంవత్సరం పూర్తి చేసుకుని 71లో ప్రవేశించాను. ఈ వయసులో కూడా మీ ముందు ఉండి కూర్చొని ఇంత చలాకీగా కార్యక్రమాన్ని చేయగలని సామర్థ్యం భగవంతుడు ఇచ్చాడంటే ఆయన దయ. దానికి తోడు నేను పాడ్కాస్ట్లు కానీ ఎన్నో ప్రోగ్రాంలు చేసి కొంతవరకు దానివల్ల నేను నా జీవితంలో మార్నింగ్ నుంచి లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేర్పులు చేశాను. ఉదాహరణకి కొన్ని సంవత్సరాల క్రితం రాత్రి 9-10 వరకు ఎడతెరిపి లేకుండా పేషెంట్ చూడడం, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఎందుకంటే న్యూరో సర్జరీలో యాక్సిడెంట్ కానీ ఏది కానీ చెప్పిరా రాత్రి మీద వచ్చినట్టయితే రాత్రి మీద వచ్చి ఆపరేషన్ చేయడం. దానివల్ల కొంత ఆరోగ్యం పరంగా పెట్టినా కూడా నేను ఎలాగ ఆలోచిస్తానంటే అదే శ్రీరామ రక్ష. అంటే ఇంతమందికి చేసిన మేలు ఆయన ఎక్కడెక్కడ రాస్తూ ఉంటాడు. అందువల్ల కూడా ఇంతవరకు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఆయన దానికి దోహదం చేశాడంటేనే, దానికి సాకారం చేశాడంటేనే ఇంకొకసారి నమస్కారం చేస్తున్నాను. దానికి తోడు నేను నేర్చుకున్న సైన్స్ ప్రకారం వ్యక్తి అన్నది ఎవరైనా ఎంత భాగ్యవంతుడైనా ఏ జాతి వాడైనా లైఫ్ స్టైల్ మార్పులు అనేది చాలా ముఖ్యం. మనం చిన్నప్పుడు గ్రామాల్లో ఉండే వాళ్ళు హాయిగా నిద్రపోతారు, 7 గంటలు నిద్రపోతారు. సాయంకాలం అయ్యేసరికి అసలు 7 గంటల తర్వాత అప్పుడు పాతలో లైట్లే లేవు, తర్వాత విద్యుత్ వచ్చింది. అదే కాకుండా ఈ మధ్య కాలంలో బ్లూ జోన్స్ అని ఒక సబ్జెక్ట్ వచ్చింది. బ్లూ జోన్స్ అని ప్రపంచంలో ఒక 5-6 స్థలాలు ఉన్నాయి. అక్కడ ఉండే వాళ్ళు హాయిగా 100 సంవత్సరాలు బతుకుతున్నారు. వాళ్ళు ఏమో స్పెషల్ భోజనాలు ఏం చేయటంలా. దాని మీద ఒక స్పెషల్ స్టడీ చేశారు కొంతమంది. ఆ ప్రాంతాలకు వెళ్ళి ఉండి అసలు ఏమిటి వీళ్ళు ఇట్లా ఎందుకుంటున్నారు. లోమా లిండా అని ఒక ప్లేస్, ఒకినావా అనేటువంటి జపాన్ లో ఒకటి, లోమా లిండా అంటే కాలిఫోర్నియా దగ్గర, ఐకారియా అని ఒకటి, ఇట్లా నికోసియా అని ఒకటి. ఈ మధ్య కాలంలో ఒకటి సింగపూర్ లో ఒకటి యాడ్ చేశారు. ఒక 15 సంవత్సరాల క్రితం సింగపూర్ కృత్రిమమైంది. అవన్నీ న్యాచురల్, అంటే అవన్నీ సముద్రం తటంపై ఉన్నాయి. సింగపూర్ ఏముందండి, ఒక ప్లాంట్ సిటీ అది. అందుకని దీనిని న్యాచురల్ బ్లూ జోన్ కాకుండా ఆర్టిఫిషియల్ బ్లూ జోన్ అన్నారు. అంటే మరి ఈ ఆర్టిఫిషియల్ బ్లూ జోన్ లో ఎలా సాధ్యమైంది ఇది అని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్, కలిసి ఉండడం, కలిసి భోజనం చేయడం, ఇలా కొన్ని ప్రక్రియల వల్ల ఇంత యాక్టివ్ ఉండడానికి 70 సంవత్సరాలప్పుడు కూడా అసలు అన్ని స్టడీస్ లో కూడా ఆ బ్లూ జోన్స్ లో ఏం చెప్పారంటే ప్రతి వారానికి ఒక్కసారిగా మీరు నమ్మిన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే మీకు 14 సంవత్సరాలు ఎక్కువ అవుతున్నట్టు. ఎవరైనా మద్యం సేవించే అలవాటు నాకు ఇప్పుడు లేదు, మద్యం సేవించే అలవాటు ఉండేటట్టయితే మితంగా. జపాన్ ప్రిన్సిపల్ ఏంటంటే హకచీకి అని ఉంటుంది. అంటే మీరు తినే భోజనంలో రోజుకి 80% పొట్ట ఉండాలి, ఫుల్ 20% ఖాళీ ఉండాలి. పొట్ట కూడా జీర్ణ ప్రక్రియ చేయడానికి అవకాశం ఇవ్వాలి. చుట్టుపక్కల భోజనం ఆర్గానిక్ పద్ధతిలో తీసుకోవడం, అందరు కలిపి ఎంజాయ్ చేయడం, ఫ్యామిలీ మీటింగ్లు, ఫ్యామిలీలో అసలు కూర్చొని భోజనాలు చేసే ప్రక్రియ భారతదేశంలో కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఏది జాయింట్ ఫ్యామిలీస్ అన్నది అసలు లెక్క పెట్టవచ్చు. జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకట 7 సంవత్సరాలు పెరుగుతూ ఉంటుంది. అంటే ఇలాగ మీరు మామూలుగా భారతదేశంలో ఆరోగ్య ప్రమాణాలు 70 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పటికి పెరిగింది. ఎందుకంటే ఏదైతే ఉందో స్వాతంత్రం వచ్చేసరికల్లా 45 సంవత్సరాలే. అయితే ఇప్పుడు రకరకాల ఆరోగ్య వసతులు, తర్వాత నీటి తాలూకా పారిశుధ్యమైన నీరు కానీ, లేకపోతే ఏదైనా ఇబ్బందులు వచ్చినట్టయితే మన కోవిడ్ టైంలో ఎంత బాగా బయటకు వచ్చాం. ఇవన్నీ కూడా ఒక కారణం వల్ల 70 వరకు 75 వరకు ఈజీగా ఉన్నారు. ఇక్కడ మిగతాది ఇంత యాక్టివ్గా ఉండాలంటే మన లైఫ్ స్టైల్. నేను చేసేది లైఫ్ స్టైల్ స్పెషల్ గా ఏమి లేదు. భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృప్తిగా ఉండడం, కంటెంట్మెంట్ లైఫ్. తదేక ధ్యానం మనం నమ్మిన వృత్తి, అది నాకు న్యూరో సర్జరీ. రెండవది మార్నింగ్ ఇప్పుడు కూడా 4:30 మ్యాక్సిమం 5 లోపల లేవడం, అది ఒక పెద్ద దినచర్య. భగవత్ కృప, భగవత్ ప్రార్థన కొంతసేపు. ఈ శాకాహారిని, మద్యం కానీ సిగరెట్లు కానీ అలవాట్లు లేవు. సాయంకాలం మళ్ళీ హాస్పిటల్ నుంచి ఆపరేషన్ చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా సమయాన్ని బట్టి ఒక 20 నిమిషాలు మళ్ళీ వాకింగ్. బరువు ఏ రోజు కూడా పెరగకుండా, ఊబకాయం రాకుండా చూసుకునేటువంటి జాగ్రత్తలు. భోజనంలో ఏదే మరీ ఎక్కువ కాకుండా ఫ్యాట్ క్వాంటిటీ తక్కువ చేసేటువంటి ఒక ఆలోచన. అంటే అందుకనే 70 సంవత్సరాలు అప్పుడు ఈ వెయిట్ దీనిగా ఉండి మనం మాట్లాడగలుగుతున్నాం అంటే ఇవన్నీ తాలూకా మేలికలకి ఏది ఒకటి కాదు.
అందుకని లైఫ్ స్టైల్ అనేది ఈ రోజుల్లో నాన్ కమ్యూనికబుల్ డిజీజ్లో 2 రకాలు ఉంటాయి. కమ్యూనికబుల్ డిజీజ్ అంటే ఇన్ఫెక్షన్ డిజీజ్, అంటే ఇప్పుడు కోవిడ్ అనుకున్నది ఎవరు తప్పు కాదు, ఎక్కడి నుంచి వచ్చింది, వుహాన్ నుంచి, లేకపోతే మలేరియా, ప్లేగ్, కలరా, ఇవన్నీ. ఇది నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటే లైఫ్ స్టైల్, జీవన శైలి వ్యాధులు. ఏమిటవి? హార్ట్ అటాక్, స్ట్రోక్, ఊబకాయం, బ్లడ్ ప్రెషర్ పెరగడం, ఇవన్నీ కూడా, పార్కిన్సన్, షుగర్, ఇవన్నీ కూడా. అందువల్ల ఏమిటంటే అందులో కానీ మీరు జాగ్రత్తలు తీసుకునే భోజనంలో కానీ ఇవన్నీ కూడా మీరు తీసుకోగలిగితే మరి సాయంకాలం అనుకోండి, ఇప్పుడు 9 గంటల తర్వాత అసలు నేను ఆ మొబైల్ అనేది ఎంతో దూరం ఉంటుంది, హాస్పిటల్ నుంచి చూస్తే ఫోన్ తప్ప ఎవరు ఫోన్ కూడా తీసుకోం. ఎంతమంది అలా చేయగలరు? మీరు సీనియర్ న్యూరో సర్జన్ కాబట్టి అట్లా చేయగలమా, చిన్న వయసులో చేయగలమా అంటే కష్టమైందే అది. అంటే ఏదో దానికి ఒక నియంత్రణ అయితే ఉండాలి, నేను చెప్పడం అది. మరి 2 గంటల వరకు మొబైల్ చూసుకుంటూ ఆ ప్యాసివ్ స్క్రీనింగ్ అనే ఒక మాట ఉంది, అంటే అలా ఇంక స్క్రోలింగ్ చూస్తూ ఉండడం, వాట్సాప్లు కానీ వీడియోస్ కానీ స్క్రీన్ చేస్తూ ఉంటే మరి దానికి ఆరోగ్యం దెబ్బతూ ఉంటుంది. ఇప్పుడు 70లో మామూలుగా ఉన్నది చేయడం కన్నా ఈ షార్ప్నెస్గా నిజంగా ఈ రోజు కూడా నాకు సంతృప్తిగా ఉంటుంది. ఏంటంటే ఎవరన్నా పేషెంట్ చాలా సంవత్సరాలతో వచ్చిన కూడా ఎలా ఉంది మీ చుట్టాన్ని బాగుండాలని అడిగితే వాళ్ళు ఎంత సంతోషపడతారు. అంటే దానికి ఎంత ప్రయత్నం కన్నా ఎంత షార్ప్నెస్ ఉండాలి. నేను నా గురించి చెప్పుకోవడం కాకుండా దీన్ని డెఫినెట్గా చాలా ప్రయత్నం అయితే అవసరం. అందరూ కూడా తెలియాల్సింది ఏమిటంటే నేను అన్నీ చేస్తాను, నాకేం కాకూడదు అన్నది చాలా కష్టం. ముందు చెప్పినట్టుగానే మళ్ళీ ఇంకెన్నిసార్లు చెప్తాను, నా భగవత్ కృప ఒకటి ఉన్నట్టయితే మన ప్రయత్నం కూడా దీనికి తోడై ఈ చిన్న చిన్న మార్పులతోనే ఈ రోజు మీ ఎదురుగా ఉన్నాను. యోగా ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా చేస్తారా? నేను స్పెషల్ గా యోగా అంటూ చేయకపోయినా ఈ ఏదైతే వాకింగ్ అనేది నేను చేస్తాను, నేను నమ్మేది అది. జిమ్కి గట్రా వెళ్ళడం ఏ రోజున కూడా క్వశ్చన్ అన్నా లేదు. సో ఈ వాకింగ్ అనేది భోజనంలో కంట్రోల్, ఏ రోజు కూడా బ్రేక్ఫాస్ట్ అనేది మిస్ కాకుండా ఉండడం. బ్రేక్ఫాస్ట్ ఎంత లేట్ గా అయితే అంత నెమ్మది కాంప్లికేషన్ వస్తాయని సాయంకాలం ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా సాయంకాలం 7-8 కల్లా డిన్నర్ పూర్తి చేయడం, ఇలాంటి కొన్ని ఉన్నట్టయితే దాని ఉపయోగాలు దానికి ఉన్నాయి. అది నేను దానివల్ల నాకు ఎంతో ఉపయోగం జరిగిందని నేను నమ్ముతాను. మీది వైద్య వృత్తి, ఎంతో ఒత్తిడిలో ఉంటూ ఉంటారు. సర్జరీ చేసేటప్పుడైతే ఇంకా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. మీ స్ట్రెస్ బస్టర్స్ ఏంటి సార్? ప్రెషర్ ని మీరు ఎలాగా అధిగమిస్తూ ఉంటారు? ప్రెషర్ అనేది ఇప్పుడు జీవితంలో భాగం అయిపోయింది. ఒత్తిడి లేని వ్యక్తే లేరు భారతదేశంలోనే. 70% మంది ఒత్తిడితో బాధపడుతుంది. స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల నుంచి 70 సంవత్సరాలప్పుడు ఏదైతే పిల్లలు ఇంకా సెట్ అవ్వలేదు, పెళ్లి కాలేదని పెద్ద మనిషి వరకు, బిజినెస్ చేస్తే బిజినెస్ లో ఇబ్బందుల నుంచి, భారత ప్రధాని 5 రోజులు ఇప్పుడు మాటకు 5 దేశాలు ప్రయాణం దీనికి వెళ్ళాడు. ఆయన ఎంత నిద్ర ఉంటుందో ఏంటో అని ఆలోచిస్తే నేను చెప్పడం ఏంటంటే ఎవరికి తన అనువైనటువంటి స్ట్రెస్ అంటూ ఉన్నదేముంది, స్ట్రెస్ తోనే జీవనం చేయాలి. సో దానికి ఏమిటంటే స్ట్రెస్ అనేది ఒక భాగం అయిపోయింది. ఆపరేషన్ చేసినప్పుడు అయిన తర్వాత నేను నా పూర్తిగా తదే జ్ఞానంతో ఇంకేం డిస్ట్రాక్షన్ లేకుండా ఆపరేషన్ 6 గంటలు 5 గంటలు 7 గంటలు చేసిన తర్వాత సాయంకాలం పేషెంట్ బాగా రికవర్ అయితే ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి అంతకన్నా సంతృప్తి ఏమిటి. మళ్ళీ భగవంతుని గురించి ప్రార్థిస్తాను, దేవుడా ఈ రోజు కూడా ఆపరేషన్ చాలా బాగా జరిగింది, నీదే తండ్రి. అట్లా ట్రస్ట్ అన్నది నేను ఇంకా ఎవరు అడిగారు నాకు, ఈ ఇన్ని గంటలు ఎలాగ ఆపరేషన్ చేస్తారు మీరు ఇంక తద్దకి ధ్యానం అంటే నేను చెప్పాను, అది విష్ణు సహస్రనామం చాంటింగ్ చేస్తాను, దాని వచ్చేటువంటి శక్తి అసలు నేను అనిపిస్తే తెలుస్తుంది, దానికి ఎక్కడ ప్రమాణికాలు లేవు. అంటే అది మీ స్వానుభవం? అవును. అంటే డైలీ చేస్తుంటారు సార్? డైలీ. ఓ గ్రేట్. ఇలాంటి టిప్స్ ఎవరు చెప్పరు సార్ డాక్టర్స్? ఇదంతా ఎవరు మాకు ఒక ఆయన మాకు ఈ సిద్ధాంత్ గారు చెప్పారు, ఇది ప్రయత్నించండి డాక్టర్ గారు అని. అప్పటి నుంచి అదొక జీవన ప్రక్రియలో ఒక అలవాటు అయిపోయింది. ఉదయం స్నానం చేసిన తర్వాత దానివల్ల ఎంతైనా నాకు డెఫినెట్ గా అయిపోయింది. ఎందుకంటే మనిషి కూడా 60-70 సంవత్సరాలు ఇప్పుడు 6 గంటలు ప్రదేశనంగా విరామం లేకుండా బ్రేక్ లేకుండా చేయగలడం అంత సింపుల్ అయితే కాదు. అది చేయగలుగుతున్నాను, నేను సంతోషంగా. మన ఆరోగ్యం ఆనందంలో ఖచ్చితంగా కుటుంబానికైతే పాత్ర ఉంటుంది సార్. మీ జీవితంలో మీ కుటుంబ పాత్ర ఏంటి? మా శ్రీమతి గారు ఇవన్నిటికీ ఇప్పుడు నాకు ఏదో సామెతలాగా అసలు ఇంటి దగ్గర ఏం జరుగుతుందో వాస్తవం నాకు తెలియదు. నాకు తెలిసిన ప్రపంచం వల్ల పేషెంట్లు, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు ఫోన్ చేస్తే తెల్లవారు ఏదో వాళ్ళకి ఆన్సర్లు ఇవ్వడం, లేకపోతే వచ్చి మళ్ళీ మీలాగా ఏదో వీడియోలు చేయాలంటే దానికి రెడీ అవడం తప్ప, ప్రిపేర్ అవడం తప్ప నాకు ఇంక పెద్ద విషయాలు తెలియదు. అన్నీ ఆమె చూసుకుంటుంది. దానికి తోడు ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు విషయాలన్నీ అన్నీ సవ్యంగా జరుగుతూ ఉంటే ఇంకా మనకు సంతోషంగా ఉంటుంది. ఒకటే అబ్బాయి, ఆయన మళ్ళీ నేను చదువుకున్న ఎయిమ్స్ ఢిల్లీలోనే కార్డియాక్ సర్జరీ చేశాడు, భగవంతుడు అందుకు కూడా ఎంతో మాకు ఆశీర్వదించాడంటే ఇంకా అంతకన్నా సంతోషంగా ఉంటుంది. చెప్పండి. లెక్కలేనన్ని సర్జరీస్ చేసుంటారు, ఎంతో మంది మిమ్మల్ని బ్లెస్ చేసి ఉంటారు సార్. ఎప్పుడైనా ఏదైనా సర్జరీ చేస్తున్నప్పుడు ఇది రిస్క్, భగవంతుడి మీద నమ్మకం లేదంటే ఆయన మీదే మొత్తం వదిలేసి నేను చేస్తున్నాను అని అనిపించిన రోజు ఏదైనా ఉందా? జరుగుతుంటాయి. న్యూరో సర్జరీ అనేది చాలా క్లిష్టతరమైన సర్జరీ. ఉదాహరణకు మనం ఒక బ్రెయిన్ ట్యూమర్ తీస్తున్నాం, ఎక్స్పెక్టెడ్ కన్నా బ్లీడింగ్ ఎక్కువ అవుతా ఉంది, మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎనస్థీషియా డాక్టర్ గారు బీపీ ఉంచాల్సింది ఎక్కడ 70 నుంచి 40-30 కూడా ఉంచుతారా?
మరి ఇంకా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. నేను అప్పుడు హడావుడి చేస్తూ ఉంటాను, ఇంకా బ్లీడింగ్ తగ్గించండి సార్, ఇది లోయెస్ట్ బీపీ, ఇంతకన్నా చేయలేమంటాం. అప్పుడు ఇంకా అన్యథా శరణం నాస్తి, అయ్యా నా ప్రయత్నం నేను చేస్తాను, ఇంకా చేస్తాను కూడా. దానికి నీ తాలూకా కొంత ఆశీర్వచనం ఉంటే ఆగిపోతుంది, మంచి జరుగుతుంది ఏమో పేషెంట్కి. ఆ సమయంలో ఆందోళన చెందడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మరి అక్కడ మనిషి మానవత్వంగా ఏంటంటే ఏ పేషెంట్నైనా డాక్టర్గా కోరుకునేది చక్కగా తేరుకొని మళ్ళీ ఆరోగ్యంగా బయటకు రావడం, వాళ్ళ చుట్టాలు ఆ పేషెంట్ అందించడమే కదా. ఇంత ప్రమాదం జరుగుతున్నప్పుడు ఒకసారి అనుకోవడం అయితే జరుగుతుంది. అందుకని నేను అంటాను, ఎన్నిసార్లు చెప్పిన మాట ఏమిటంటే పేషెంట్ తాలూకా బీపీ తాలూకా కంట్రోల్ అనేది ఎనస్థీషియా డాక్టర్ చేతిలో ఉంటుంది. మరి అదే టైంలో కష్టపడుతున్నటువంటి సర్జన్కి బీపీ ఎంత తేడా వచ్చిందో రికార్డింగ్ పద్ధతులు ఇంకా రాలేదు కదా. మరి ముందు ముందు వస్తాయేమో చూడాలి. ఏది వాచ్లు పెట్టుకొని ఈ స్మార్ట్ వాచ్ల లాగా ఇంకా డాక్టర్లు కూడా దానికి ఆటో పోర్ట్లకి ఎంత లోన్ అవుతున్నారు అని చెప్పేటువంటి ఒక పద్ధతి వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు సార్, నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం భగవత్ కృప అని. అంటే ఒక వ్యక్తి ఆరోగ్యానికి, ఆనందానికి ఆధ్యాత్మికత అనేది సరైన మార్గం చాలా అంటారా? ముఖ్యం. అది తక్కువ అవుతుంది, అదృష్టవశాత్తు అది పెరగాలి ఇంకా. ఎందుకంటే దాని వలన ఇప్పుడు మాటక బ్లూ జోన్స్ లో కూడా ఎంత సింపుల్ చెప్పారు. సింపుల్ గా మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి వారం సరే వాళ్ళు క్రిస్టియానిటీలో మాట్లాడారు, మీరు వెళ్ళి చర్చి కానీ ప్రే చేస్తే, లేకపోతే టెంపుల్కి వెళ్ళండి, లేకపోతే ఇంకోటి ముస్లిం సోదరులు ఇంకోటి, భగవంతుడా నువ్వు ఉన్నావు అని అతని మీద నమ్మకం పెట్టి అది చేసేటువంటి ఉండే దానిలో ఉండే సంతోషం మీకు వచ్చినట్టయితే దానిలో ఉపయోగం కూడా మీకు భగవంతుడు ఆపాదిస్తాడు. 70 ఏళ్ల వయసు సార్, ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉన్నారు. అసలు జీవితంలో అన్ని సాధించాననే సంతృప్తి కూడా మీకు ఉండొచ్చు. అసలు విజయం అంటే ఏంటి సార్? విజయం అంటే మన ఆలోచన బట్టి ఉంటుంది. నేను ఎలాగ ఆలోచిస్తాను అనేది ఇంకోలాగా ఆలోచించి ఉన్నది. నేను ఒక క్లిష్టతరమైన ఆపరేషన్ చేసి దాన్ని సాధించినప్పుడు నేను విజయం సాధించాను. ఎలక్షన్ లో పోటీ చేసిన వ్యక్తి అసలు నేను గెలుస్తానో లేదన్నప్పుడు లాస్ట్ మినిట్లో అవ్వడం, ఏ రోజున కూడా ఊహించని నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానంటే ప్రస్తుత ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రిగా 3వసారి అవ్వడం, మరి ఇంతకంటే విజయాలు ఏముంటాయి చెప్పండి. భగవంతుడు మీరు 100 ఏళ్ళు ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆయన ఆశీస్సులు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మీలాగా మేము కూడా ఆరోగ్యంగా ఉండాలని, మమ్మల్ని బ్లెస్ చేయమని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం. ఆరోగ్యంగా ఉండాలి. అందరూ కోరుకునే మన కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా వెళ్ళేటువంటి సమాచారం వల్ల ఆఖరిగా ఒక చిన్న సంతోషం ఏంటంటే సోషల్ మీడియా రీచ్ అనేది ఎంత పెరిగిందంటే దానివల్ల చెడు జరిగిన కొన్ని సంఘటనలు చెదురుమదురుగా వస్తూనే ఉన్నాయి. దానివల్ల మంచి అన్నది ఇందాక నేను చెప్పినటువంటి భారతదేశంలో ఆరోగ్య ప్రమాణాలు 45 సంవత్సరాల నుంచి 70 అవ్వడానికి ఒక కారణం సోషల్ మీడియా. ఇది భారత ప్రభుత్వం వారు చేసినటువంటి గణాంకాల ప్రకారం. ఎందుకంటే అవగాహన, భోజనంలో సాధ్యం అందరూ పాటించుకోవచ్చు. జంక్ ఫుడ్ తగ్గించాలి, జంక్ ఫుడ్ తగ్గించాలి, పిల్లలు తక్కువ ఇవ్వడం, ఇలాగ పొగ త్రాగడం, ఇవన్నీ కూడా కొన్ని వస్తుంటూ ఉంటే రోజు చూస్తూ ఉంటే తెలియకుండానే కొంతవరకు దాన్ని అనుకూలంగా ఫాలో అవ్వడం. వాకింగ్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో ఒకప్పుడు కన్నా ఎంత శాతం చూస్తూ ఉంటే ఎక్కడ చూస్తూనే ఉన్నారు వాకింగ్. సో ఇలాంటి కొన్ని ఆలోచనలు దాన్ని సరైనటువంటి జీవన శైలిలో మార్పులు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. దానివల్ల కూడా మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి థ్యాంక్స్ టు సోషల్ మీడియా చెడు ఏవో పక్కన పెట్టినా కానీ శాతం చాలా తక్కువ, దాని ఉపయోగం కూడా చాలా ఉందని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, అద్భుతమైన విషయాలు చెప్పారు. నమస్కారం.